రైట్ శర్మ గారు క్లియరా ఇప్పుడు? చెప్పండి సార్. 2000 అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ వారు అధికారులు కూడా ఇసుక విధానం సరిగ్గా వాళ్ళు పాటించట్లేదు, చేయట్లేదు, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి, చేస్తున్నాయని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. అధికారుల మీద పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అప్పుడు వేసిన కూడా జనసేన నేతలే. ఆ తర్వాత కూడా టీడీపీ చేసే దాని గురించి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి 375 రూపాయలు వసూలు చేస్తున్నారు, చెందుతున్నారని వారంటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళే 1325 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు గమనిస్తే ఆ బ్యానర్ల మీద రాజముద్ర ఉందండి. రాజముద్ర ఉన్నప్పుడు ఆ రేట్లు కానీ దాన్ని ఎవరన్నా విడిగా ఎవరన్నా వాడితే చేస్తే ఈ పాటికి వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఖండించేవాళ్ళు. ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్ సార్. నేను అందుకే అన్నాను ఇది వ్యక్తిగతంగా ఇంకెవరైనా చేసుకున్నారేమో అని. రాజముద్ర ఉంది. కరెక్ట్, చాలా మంచి పాయింట్. ఎన్డీఏ అంతే, కరెక్ట్. ఇద్దరి పాయింట్లు కరెక్ట్. చేస్తున్నప్పుడు అది గవర్నమెంట్ అఫీషియల్ గా ఒప్పుకుంది, లేకపోతే ఈ పాటి కేసులు కట్టేవాళ్ళు. అసలు తుమ్మినా దగ్గర కేసులు కడుతున్న రోజుల్లో ఈ రోజున అసలు ఏమీ లేకుండానే ఉత్తినే ఈనాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఎవరి గురించి రాయటం, మరుసటి రోజు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇవ్వటం, వాళ్ళ ఇల్లు కోల్చడం జరుగుతుందండి. ఈ రోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది. రాజధానిలో రాచపుండు అని చెప్పేసి ఒక దళిత ఎంపీ గారి మీద పెట్టి వారి న్యాయంగా కట్టుకున్న ఇంటిని కోల్చమని చెప్పేసి ఈనాడు చెప్పడం, ఈ రోజు అధికారులు వచ్చి నోటీసులు సర్వ్ చేయటం. దాని మీద నందిగాం సురేష్ గారు ఎంపీ గారు 2 కోట్లకి ఈనాడుకి, ఈటీవీకి ఈ రోజు పరునోషం దావా నోటీస్ పంపించడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈనాడు స్టాఫ్ మీద, ఎడిటోరియల్ మీద కూడా పెట్టడం జరిగిందండి. ఎల్లో మీడియా కోర్టు నోటీస్ ఇచ్చిందంటే అధికారులు పాటించాల్సిందేనా? అంతేనండి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చెప్తారు, ఎవరో ఒకళ్ళ మీద రాస్తారు, రాయంగానే ఇక్కడ అమలు పరచాలి. అట్లాంటిది ఆ బ్యానర్ల మీద అంత రాజముద్ర వేసి చేసి వాళ్ళు అఫీషియల్ గా అక్కడ పెట్టుకుంటున్నప్పుడు అది ఎవరో రేటు సృష్టించింది కాదు, వాళ్ళు దాన్ని కాదనలేదు. కాదని ఉంటే కనుక ఈ పాటికి దాని మీద వాళ్ళు ఏమైనా కేసులైనా కట్టుండాలి. కాబట్టి ఆ 1305 రూపాయల టన్నుకి అది వాళ్ళు వసూలు చేస్తున్నారని అధికారికంగా వాళ్ళు ఒప్పుకున్నట్టేనండి. మళ్ళీ 1000 కోట్ల ఛార్జ్ షీట్ కూడా శాండ్ మైనింగ్ మీద ఏపీ గవర్నమెంట్ వీళ్ళ మీద వేసిందండి. చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, వాళ్ళ అనుభవుల మీద కానీ ఆ డబ్బులు కూడా తారుమారు అయినాయని కూడా వేశారు. దాని మీద కూడా ఎక్కడా కోర్టులు స్టే విధించలేదు. ఎక్కడా కూడా కోర్టులు ఆ ఛార్జ్ షీట్ మీద కానీ, ఎఫ్ఐఆర్ మీద కానీ దర్యాప్తు ఆపమని చెప్పలేదు. కానీ ఇక్కడ డౌట్ వస్తుంది కదా సార్, ప్రభుత్వం మారింది, ఈ కేసుల సంగతి ఏమవుతుంది? ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే అధికారంలోకి వస్తే, వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఏంటి పరిస్థితి? అందుకనే కదా సార్ ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు తన మీద పెట్టిన కేసులన్నీ తాను అన్ని తీసేసుకొని చేస్తూ చెందుతూ జీవోలు జారీ చేశారండి. జీవోలు జారీ చేస్తే అసలు గవర్నమెంట్ కి జీవో జారీ చేసే అధికారం ఎక్కడుంది? ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి దగ్గర ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ ప్రాసిక్యూషన్ చేయడానికి అనర్హమైన కేసు శిక్ష పడదు అని చెప్పి వారు అనుకొని వారంతటి వారు కోర్టుకు మెమో వేస్తే చేస్తే అప్పుడు కోర్టు పరిశీలించి ఆ కేసులను ఉంచేలా తీసేలా నిర్ణయం తీసుకుంటుందే తప్ప ప్రభుత్వాలకి ఎవరి మీద అయినా కేసులు విత్డ్రా చేసే హక్కు లేదు. కోర్టు శిక్ష వేసిన తర్వాత రెమిషన్ కింద కోర్టు శిక్షను తగ్గించే అవకాశం ఉంది తప్ప ప్రభుత్వాలకి అధికారాలు ఎఫ్ఐఆర్లు తీసేసే అధికారం లేదు అని చెప్పి హైకోర్టు. అధికారులు మారిపోయారు, ప్రభుత్వం మారిపోయింది, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే అధికారంలోకి వచ్చారు. కొద్ది రోజులు ఆ సిఐడి కార్యాలయం కూడా తాళాలు వేశారని అన్నారు. వాస్తవం నేనేంటో నాకు కొద్ది రోజులు కాదు సార్, ఈ రోజు కూడా తాళాలు వేశారు. ఆ సిఐడి మరి ఇంకేముంటాయి ఫైల్స్? అక్కడ ఏముంటాయి సార్? ఏ ఫైల్ ఉంటుంది, ఎవరి చేతిలో ఉంటుంది? దాని వాస్తవాలన్నీ ఇంకేమైపోతాయి? ఆ సిఐడి అధికారులందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదండి, వాళ్ళకి నెల జీతాలు వేయాలి కదా. ఆ సిఐడి అధికారులకు ఎవరికి కార్యాలయం మూసేసారా? పూర్తిగా మూసేశారు. చిన్న కానిస్టేబుల్స్ ఉన్నారండి, చిన్న పిల్లల్ని చదివించుకోలేక, బయట అప్పులు చేయలేక, ఎప్పుడు తెరుస్తారో తెలియక ఆ కానిస్టేబుల్ తో సహా ఎవరికి ఈ రోజు దాకా జీతం వేయలేదండి. ఆ సిబిసిఐడిలో సీట్ లో పనిచేసిన ఎవరికి కూడా వేయలేదు. జీతాలు వస్తాయని అందరూ ఓటేసాం కదా సార్, మనం ఓటైతే జీతాలు ఇస్తారని అందరం ఓటేసాంగా. ఇవాళ 10వ తారీఖు కూడా రాలేదు కదా మున్సిపల్ కార్మికులకి, రాలేదు. కనీసం వాళ్ళకి వేరే డ్యూటీ కూడా ఇంట్రెస్ట్ చేయలేదండి. వాళ్ళని ఇళ్లలోనే కూర్చోబెడుతున్నారు. ఆ సీట్ లో ఉన్న వాళ్ళందరికీ జీతాలు కూడా వేయట్లేదండి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కాదా అనే ప్రశ్నార్థకంగా మారింది ఈ రోజు. అట్లాగా కేసులన్నీ కూడా కొన్ని సుప్రీంకోర్టులో ఉందండి. 17A మీద సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి A1 A2 మీద నారాయణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఉన్న కేసులు వాళ్ళందరూ వాళ్ళు తీసేసుకోవడానికి, జీవోలు జారీ చేసుకుంటానికి వీల్లేదు. ఆ
జారీ చేసినా సరే ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండవాలి, కోర్టు పర్యవేక్షణలో ఉంటాయి. కాబట్టి వీళ్ళ కేసులన్నీ యథావిధిగా కొనసాగుతూ ఉంటాయండి. వీళ్ళు ఏదైతే అంటే అన్ని కేసులు నాకు డౌట్ ఏంటంటే సార్, మీరు ఒక లాయర్ గా చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే సిఐడి కార్యాలయానికి తాళాలు వేసేసి అక్కడ ఉద్యోగులు కూడా లేకుండా చేసేస్తే అసలు ఈ కేసులు నడుస్తాయా, ఉంటాయా, ముందుకెళ్తాయా? తాత్కాలికంగా దర్యాప్తునైతే వాళ్ళు దాన్ని లేకుండా చేయొచ్చు. అందుకనే స్వర్ణాంధ్రిక ఎడిటర్ గారు తిలక్ గారు హైకోర్టులో దాఖలు చేశారండి. ఈ కేసుని సిబిఐకి, ఈడీలకి, సెంట్రల్ సంస్థలకు అప్పచెప్పండి, చేయండి. రాష్ట్రంలో ఉంటే ముద్దాయిలుగా ఉన్న వాళ్లే పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఆ కేసులు దర్యాప్తు సజావుగా సాగదు. కోర్టులో కూడా దాని మీద సాక్ష్యాలను ప్రూవ్ చేయడానికి ప్రాసిక్యూషన్ ముందుకు రాదు. కాబట్టి ఇది వేరే రాష్ట్రాలకి మార్చడమో లేకపోతే సిబిఐకి అప్పచెప్పడమో చేయమని స్వర్ణాంధ్ర ఎడిటర్ తిలక్ గారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారండి. దాని మీద అందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా గతంలో మనం ఉదాహరణలు చూస్తే జయలలిత గారి కేసు కానివ్వండి, లేకపోతే జార్ఖండ్ లో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి గారి కేసు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి పంపించి పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఈ కేసులు ఉండకూడదు కాబట్టి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పక్క రాష్ట్రాలకి తరలించడం సిబిఐ వరకు వెళ్లే అంత అవకాశం ఉంటుందా? సాగదీసి అడుగుతున్నా, ఎందుకంటే అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. అంతవరకు వెళ్తాదా అని. వెళ్ళాలి. రాష్ట్రంలో కేంద్రంలో అంత వాళ్ళ అధికారాలే ఉన్నాయి, చేశారు కాబట్టి మీకు సందేహం రావడం సహజం కానివ్వండి. గతంలో ఒక పోస్ట్ మ్యాన్ గారు ఒక బళ్ళారిలో ఉన్న నేత మీద కంప్లైంట్ పెడితే కూడా సిస్టమ్ తన పని తాను చేసుకుంటూ ఏం జరిగిందో అందరికి తెలుసు. అట్లాగా ఒకళ్ళిద్దరు ఏదన్నా అన్నా సరే సిస్టమ్ లో ఈ కోర్టు కాదు ఆ కోర్టు ఎక్కడో చోట దర్యాప్తు జరుగుతుంది. జయలలిత గారు, శశికళ గారు అంత వాటికే పక్క కోర్టులో బెంగళూరులో జరగటం విచారణ ఆఖరికి ఏమైందో తెలుసు. అందుకే ఈ కేసుల్లో కూడా తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది, పులిస్ కామా పడుతుంది తప్ప పులిస్ స్టాప్ అవ్వదు. మొత్తానికి దర్యాప్తు అనేది మళ్ళీ మొదలవుతుందండి. శిక్షలు కూడా పడతాయి అట్లానే, జయలలిత గారికి చక్రం తిప్పడం రాదు. ఉన్నాయి కాబట్టి.